హలో నమస్తే వచ్చేసింది మీ నేహా చౌదరి ఈ రోజు కూడా. సో ఈ రోజు ఏంటండి, ఫుల్ ఆన్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా బయట అంతా కూడాను. ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్, ఫుల్ వినాయకుడు, ఫుల్ సెలబ్రేషన్స్, చాలా కలర్ఫుల్గా ఉంది ఎక్కడ చూసినా కూడా. సో వినాయక నిమజ్జనం బయట బాగా హడావిడిగా హ్యాపీగా అందరూ జరుపుకుంటున్నారు. సో ఇప్పటిదాకా మనం చూసాం మనందరి ఫేవరెట్ హీరో సాయిధరం తేజ గారు కూడా వెళ్ళి సో అక్కడ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసి వచ్చారనమాట. వాళ్ళందరితోటి తను కూడా సెలబ్రేట్ చేసుకొని వచ్చారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది, అండ్ ఆల్సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేసుకుంటున్నారో తన మాటల్లోనే విందాం. హలో అండి. హాయ్, హవ్ యూ? ఐ యామ్ ఆసమ్, జస్ట్ గాట్ బెటర్. అండ్ ఇప్పటివరకు చూసాము. సో ఇప్పుడు అసలు ఏ హీరోస్ కూడా, అంటే యాజ్ పర్సనల్లీ చూసినంతవరకు ఏ హీరోస్ కూడాను, ఏ టీం కూడాను వెళ్ళి ఇంత హ్యాపీగా ఇంత మంచిగా నిమజ్జనాన్ని ఎంజాయ్ చేయలేదు ఇప్పటివరకు. సో ఆన్ స్క్రీన్ ఇప్పటివరకు చూసాం మిమ్మల్ని. సో ఎలా ఎంజాయ్ చేసి వచ్చారు వినాయక నిమజ్జనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లీ వాళ్ళకి ఛాన్స్ దొరకలేదేమోనండి, వాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకోవడానికి. మాకు ఛాన్స్ దొరికింది లక్కీలీ. అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్, ఎందుకంటే మంచి రిజల్ట్, మూవీ రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. అండ్ ఎవ్రీబడి వేర్ సెలబ్రేటింగ్. అండ్ హరీష్ అన్న, నేను, దిల్ రాజు గారు మోజంజాహి మార్కెట్ దగ్గరికి వెళ్ళాం. అండ్ చాలా, అంటే ఆ ఎక్సైట్మెంట్ నాకు వెంట్ బ్యాక్ టు మై ఫ్లాష్ బ్యాక్ అనమాట. మెమరీస్ చాలా గుర్తుకొచ్చాయి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లోను, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ టైంలో నేను బాగా ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. సో డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయి నిమజ్జనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి ఎందుకు ఇంత లేట్ అంటే మళ్ళీ చెప్పి సాకులు చెప్పుకొని సో బట్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ అండి. సో మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి, ఆ జనాలు చూసి అండ్ ఊరేగింపు చూసి, వినాయకులు మీద ఊరేగింపు, ఇట్ రియలీ గుడ్. సో క్రౌడ్ అందరితో కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యారు అక్కడ. ఫ్యాన్స్ అందరు కూడా అసలు ఇంకా డబుల్ సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక నిమజ్జనాన్ని. సో క్రౌడ్ అందరితో ఎలా అనిపించింది? ఇట్ వాజ్ ఫన్ అండి. అంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఒక నార్మల్ జనాలతో పాటు ఒకళ్ళ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఫస్ట్ టైం నిమజ్జనం ఇన్నేళ్ళ తర్వాత గోయింగ్ యాజ్ అ హీరో అండ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ జనాలు గుర్తించడం, అండ్ సినిమా రిలీజ్ కూడా ఒక 1 week కూడా కాలేదు రిలీజ్ అయ్యి. సో ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్, ఆల్ టుగెదర్ న్యూ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ చాలా బాగుండింది. అంటే పీపుల్ రికగ్నైజింగ్ మీ, లైక్ థ్రోయింగ్ పేపర్స్ అండ్ పూలు ఇస్తారు, లైక్ కొద్దిగా ఒక చిన్న ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అసలు సూపర్ డూపర్ హిట్ అయింది, ఎక్కడ చూసినా ఆ టాకే నడుస్తుంది. సో ఆ సక్సెస్ని అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా సింక్ అవ్వలేదండి సక్సెస్కి, ఎందుకంటే ఇంకా ప్రమోషన్స్లోను అటు ఇటు పరిగెడుతున్నాం. నిన్నే తిరుపతిలో ఫస్ట్ టైం మేము ఇది స్టార్ట్ చేసాం, సక్సెస్ స్టోర్. సో ఆ సక్సెస్ స్టోర్ని ఇవాళ కంటిన్యూ చేసి మోజంజాహి మార్కెట్లో నిమజ్జనం దగ్గరికి వెళ్ళి అందరినీ కలవడం జరిగింది. అండ్ టుమారో వీ హ్యావ్ అ సక్సెస్ మీట్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇంకా పని జరుగుతూనే ఉంది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సంబంధించి. సో ఇంకా ప్రాపర్ సక్సెస్ అంటే ఎంజాయ్ చేయడం అంటే జనాలతో పాటు వాళ్ళని చూసి వాట్ ఎవర్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అవి చూసుకొని ఎంజాయ్ చేయడం, దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్, వాళ్ళ యాక్సెప్టెన్స్ వెళ్ళడం. అసలు మూవీ అంతా కూడాను పంచులతో అసలు ఫుల్ నవ్విచ్చేసారు, ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అండ్ డాన్స్ అఫ్ కోర్స్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇరగ తీసేస్తారు, అది బ్లడ్లోనే ఉంది యాక్చువల్లీ. సో మూవీ అంతా కూడాను మాకు మెగాస్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా కనిపించారని అందరూ అంటుంటే కూడా నేను విన్నాను. సో మీకు ఎలా అనిపించింది, అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు ఇంత మూవీ అంతా కూడా? పెద్ద ఎక్కువ ప్రిపరేషన్ అంటే ఏం లేదండి, ఐ జస్ట్ ఫాలో what my director told me to do. Wow. And చిరంజీవి గారు, కళ్యాణ్ గారు కనపడతారని డెఫినెట్లీ కనపడతాను, వాళ్ళ మేనమావులు. సో వాళ్ళ ఇది ఉంటుంది నాకు, నాలో ఐ డెఫినెట్లీ హ్యావ్ దేర్ జీన్స్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్, ఐ విల్ బి కనెక్టెడ్ టు దెమ్. సో ఆ ఇది ఉన్నది. అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూడడం వల్ల ఏమో తెలియదు కానీ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దెమ్ ఆన్ మీ. సో వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ బాడీ గెస్చర్స్ కానివ్వండి, ద వే ఆఫ్ క్లోదింగ్ కానివ్వండి, ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు కావాలని ఇమిటేట్ చేస్తున్నారు, అలా ఎందుకు ఉంటుంది, జస్ట్ కమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ని ఏం చేయగలను అంటారా? ప్రాబ్లీ అలా చెప్తే బాగుంది. యాక్చువల్లీ డిఫెక్ట్ కాదండి, ఇట్స్ యాక్చువల్లీ పాజిటివ్లీ డిఫెక్ట్ అనుకోవచ్చు. సో బ్లడ్లోనే ఉంది కాబట్టి ఏం చేయలేము. సో మీకు ఎప్పుడైనా ఎక్కువగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అవుతానని మీకు అనిపిస్తుంటుంది? యూజువల్గా మెగాస్టార్ గారి వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతా అనుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు మూవీస్ అబ్జర్వ్ చేసి మీరు ఎప్పుడైనా అనుకుంటారు? నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఏం తీసుకోలేదండి. ఐ ఆల్వేస్ వాచ్ బోత్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ నేను చూసి, అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారని చెప్పేసి ఎక్కువ ఆలోచించాను. బికాజ్ అప్పట్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకున్నంత సౌకర్యాలు వాళ్ళకి ఉండేవి కాదు. సో వాళ్ళకి ఏమున్నా కానీ సింగిల్ టేక్ లేకపోతే ఇంకొక టేక్ మ్యాక్సిమం ఇఫ్ అట్ ఆల్
ఏదైనా చిన్న కుదరలేకపోతే వాళ్ళు దే హ్యావ్ అనదర్ ఛాన్స్. బట్ మాకు అలా కాదు, వీ హ్యావ్ ఒకటే కాకపోతే రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది. బట్ వాళ్ళకి అలా కాదు. సో వాళ్ళు పడ్డ కష్టాన్ని మేము గుర్తించాలి. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్. ఎనీ టైమ్ ఐ సీ ద ఫిల్మ్స్ ఆర్ ఎనీ టైమ్ ఐ అబ్జర్వ్ ద డాన్సెస్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ థింకింగ్ దట్ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఆ టైంకి అని చెప్పి ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఓకే. సో సుబ్రహ్మణ్యం ఫర్సలి త్రూ అవుట్ ఈ మూవీ మొత్తం కూడాను వాస్ దేర్ ఎక్కడైనా ఎనీ పార్ట్ లైక్ ఈ సీన్ తొందరగా అయిపోతే బాగుండు చాలా ఎప్పుడైనా సీన్ అయిపోతూ అని కాదండి, బట్ I can say it's a very memorable experience. Okay. First time I'm sharing screen space with Nagbabu garu. Yeah. Because ఇంట్లో అంటే మాయలాగా తెలుసు, అది ఆ ఫీలింగ్ వేరు. ట్రూ. బట్ ఫస్ట్ టైం యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, యాక్టింగ్ విత్ హిమ్ వాజ్ వన్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే ఆయన చూసినంటే మొత్తం నా డైలాగు, నా సీను, నేను సుబ్రహ్మణ్యం అని చెప్పి అన్నీ మర్చిపోయాను. నేను సడన్గా ట్రాన్స్పోర్టెడ్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్. సడన్గా చిన్నపిల్లని అయిపోయి అలా చూస్తా ఉన్నాను ఆయన్ని. సో కొద్దిగా ఐ వాజ్ లిటిల్ షేక్ అయిపోయి, బట్ ఆఫ్టర్ దట్ ఐ టుక్ మీ హాఫ్ అన్ అవర్ టు గెట్ బ్యాక్ టు మై నార్మల్ స్టేట్. ఓకే. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇంకా ఫ్రీగా నార్మల్గా ఇంట్లో ఉన్నట్టు అలాగా క్యాజువల్గా వెళ్ళిపోతుంటుంది. ఆఫ్టర్ దట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండింది అలాగా. దాని తర్వాత ఐ వాజ్ బ్యాక్ టు మై నార్మల్. ఓకే. సో అసలు వినాయక చతుర్థి యూజువల్గా మీరు ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ విత్ ఫ్యామిలీ అండి. చెన్నైలో వీ వర్ బోర్న్ అండ్ బాటప్. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత, ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేము వీ యూస్ టు గో టు చిరంజీవి గారి హౌస్. ఆల్ కజిన్స్ అందరూ అక్కడ గ్యాదర్ అయిపోయేవాళ్ళం. అక్కడ గ్యాదర్ అయిపోయిన తర్వాత అందరు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూర్చొని వాళ్ళు జోకులు వేసుకోవడం, ఆడుకోవడం, వెయిటింగ్ ఫర్ స్వీట్స్ అనమాట. ఎప్పుడు రా బుర్రలు వస్తాయి, ఎప్పుడు రా ఉండ్రాలు వస్తాయి అని వెయిటింగ్ అనమాట. సో అలా వెళ్ళిపోయేది మా చైల్డ్హుడ్ అంతా. అండ్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ, మోర్ దెన్ గణేష్ చతుర్థి, వినాయక పూజ నార్మల్, ఆ రోజు నార్మల్గా ఉండేది. బట్ గణేష్ నిమజ్జనం కోసం చాలా వెయిట్ చేసేవాడిని. ఎందుకంటే దట్ ఇట్ వాస్ టోటల్ కల్చర్ షాక్ ఫర్ మీ, ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. అండ్ హైదరాబాద్ ఇంత గ్రాండ్గా చేస్తారు నిమజ్జనం. సో ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్ డ్యూరింగ్ నిమజ్జనం టైం. ఓకే. ఎనీ మెమరీస్ ఈ వినాయక చవితి మొత్తం జర్నీలో, అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చందాల కోసం తిరగడము? సో అంత నేను చందాల కోసం అంత ఎప్పుడు తిరగలేదండి. బట్ ఫ్రెండ్స్తో పాటు నిమజ్జనం టైంకి వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం, డాన్స్ చేసుకుంటూ రోడ్డు మీద జాగారం చేయడం, నైట్ అలాగా లేట్ అయిపోయి ఉండేది. జాగారం ఏం లేదు, ఫ్రెండ్స్ తోటి. బట్ ఐ టు డాన్స్ అలాట్. ఆ డప్పులు కొట్టుకుంటూ తెలియకుండా బాడీ మూమెంట్ వచ్చేస్తుంది అనమాట ఆ డప్పులు వినే సౌండ్ వినేసరికి. సో డాన్స్ చేసుకుంటా అక్కడ దాకా వెళ్ళిపోయి, ట్యాంక్ బండ్ దాకా వెళ్ళిపోయి అక్కడ నిమజ్జనం చేసుకుంటా మెల్లిగా ఇంటికి వచ్చేవాళ్ళం. ఓకే. సో వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మీ ఎక్కడికి వెళ్ళావు, ఏంటి ఇదేంటి, ఈ టైంకి ఏంటి అది అని చెప్పేసి వన్స్ ఆర్ ట్వైస్ ఇలా అయింది అంతే. ఓకే. సో అంటే ఫ్యామిలీ అంతా, అంటే మీ బ్రదర్స్ అండ్ ఆల్ కజిన్స్ అందరు, బన్నీ, చరణ్, వరుణ్, నేను, మా తమ్ముడు అండ్ ఆల్ మై కజిన్స్ ఆల్సో, ఎవ్రీబడి యూస్ టు బి దేర్ డ్యూరింగ్. ఓకే. సో ఇప్పటి వరకు చేసుకున్న వినాయక చవితి అన్నిట్లలో బాగా మెమరబుల్, బాగా గుర్తుండిపోయింది స్టిల్? ఒక్కటంటూ చెప్పలేనండి, బికాస్ అందరూ ట్రాన్సిషన్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై టు హైదరాబాద్. సో చెన్నై టు హైదరాబాద్ ఏమైపోయిందంటే ఒక్క వినాయక చవితి ఐ వాజ్ మిస్సింగ్, బికాస్ స్కూలింగ్ అని అందరు కజిన్స్ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. నేను ఇంకా చెన్నైలో ఉండి నాకు కుదరలేదు అనమాట. దట్ వాజ్ వన్ మెమరబుల్ కాదు, బట్ ఐ వాజ్ కైండ్ ఆఫ్ లిటిల్ అరే మిస్ అయిపోయిన. ఐ థింక్ డ్యూరింగ్ మై 7th class. Oh my god. And you still remember that? Yeah. And shifting kada, so yeah. I still remember that because that was a transition time from Chennai to Hyderabad. Okay. So miss అయ్యారు కాబట్టి బాగా గుర్తుండిపోయింది. బాగా గుర్తుండిపోయింది. అంటే అందరు కజిన్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నాను అని చెప్పి. యా. అండ్ ఈసారి వినాయకుని ఇప్పుడు నిమజ్జనానికి వెళ్ళొచ్చారు కదా, వినాయకుని ఏమని కాకపట్టారు మరి? ఏం లేదండి, ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పినాను. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి ఇంత మంచి గేమ్ ఏ ప్రాపర్ క్లీన్ హిట్. సో ఆయనకి ముందు థ్యాంక్స్ చెప్పుకొని థ్యాంక్ యూ అని చెప్పుకొని, దాని తర్వాత మీరు తొందరగా మళ్ళీ రావాలి, వినాయక చవితి రావాలి, మళ్ళీ మేము మీకు పూజలు చేసుకోవాలని చెప్పేసి. ఓకే, ఆశం. సో మీది రజీనా గారితో ఆల్రెడీ మనం కాంబినేషన్ చూసాం. సో మళ్ళీ ఇప్పటికి ఇంకా హిట్ పేర్ లాగా పేరు పడిపోయింది మీ ఇద్దరిది. సో ఈసారి డిఫరెన్స్, లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ ఏమనిపించింది? ఫస్ట్ టైం పిల్లనోళ్ళని జీవితంలో ఇట్ వాజ్ ఫస్ట్ టైం ఐ మెట్, ఇట్ వాజ్ లైక్
యూనో అప్పుడే కలవడం, లైక్ ఎవ్రీ అదర్ కో ఆర్టిస్ట్ తోటి పరిచయాలు పెంచుకోవడం అలా ఉంది. బట్ ఈ మూవీకి అప్పటికి నాకు ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 years పరిచయం అయిపోయింది. ఇట్స్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో తనతోటి ఈజీగా ఉండింది యాక్ట్ చేసేటప్పుడు. పైగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఐ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ ఇంటిమేట్ సీన్స్ అండ్ రొమాంటిక్ సీన్స్. సో ఆ ఫ్రీడమ్ ఉండింది తనతోటి. సో ఇట్ వాస్ ఈజియర్ ఫర్ మీ టు డూ. సో ఒకవేళ ఇంకొక హీరోయిన్ అంటే మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పడి అండ్ షీ నోస్ హౌ ఐ బిహేవ్ అండ్ ఐ నో హౌ షీ బిహేవ్స్. ఇట్ వాస్ ఈజియర్ ఫర్ అస్ టు కమ్యూనికేట్ అండ్ గెట్ ఇట్. ట్రూ. అండ్ వాట్ ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆల్రెడీ హిట్, మేము సెలబ్రేట్ చేసుకున్నాం యాక్చువల్లీ. సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏంటి మరి షెడ్యూల్ ఏముంది? October 7th నుంచి సుప్రీం అని అనిల్ రావిపూడి డైరెక్టర్, దిల్రాజ్ గారు ప్రొడ్యూసర్. యా, సో దట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ October 7th. యా, సో అదొక 1 month స్కెడ్యూల్. సో దాని తర్వాత మళ్ళీ తిక్క అని చెప్పేసి ఐ స్టార్టెడ్ అనదర్ ఫిల్మ్. ఓకే, సో ఆ షూటింగ్ ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ గోయింగ్ ఆన్. అండ్ హరీష్ శంకర్ గారితో నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు. అండ్ నౌ నెక్స్ట్ ఇమీడియట్ ఇట్ వాజ్ యూ. సో హౌ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? ఇట్ వాస్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అంటే భయం ఉన్నది ఎలాగుంటుంది ఏంటా అని. బట్ ద మూమెంట్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ నరేషన్లోనే ఐ థాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ మై మూవీ షూట్. అండ్ తనతో చేసినప్పుడు యూనో ఒక బ్రదర్ని ఎంత కేర్ఫుల్గా తను లాంచ్ చేయాలని చెప్పి అనుకుంటాడో అంత కేర్ తీసుకొని తను నన్ను లాంచ్ చేశాడు. అండ్ ఐ మీన్ హీ గివ్ మీ దిస్ ఫిల్మ్. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ కేర్ అండి, ఫ్రమ్ మై హెయిర్ స్టైల్ టు మై స్టైలింగ్ టు మై డిక్షన్ టు మై యాక్టింగ్ అండ్ టు మై కామెడీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ ఒక డైరెక్టర్ కంటే తను ఒక బ్రదర్గా నాకు గైడెన్స్ ఎక్కువ ఉన్నది. సో ఇన్ దాట్ వే ఇట్ వాస్ మోర్. ఓకే, సో మామయ్యలు ఏమన్నారు సినిమా చూసి? నాబాబు గారు సినిమా చూసారండి. హీ వాజ్ రియలీ హ్యాపీ. హీ లైక్ మై పర్ఫార్మెన్స్ త్రూ అవుట్. He told me there are few places where you can better yourself, but this is just a third film kabatti you still can do a better job and he was telling me. Wow. So I was quite happy with that. And then Chiranjeevi garu, I think he will see it today. Oh, okay. Today. And Kalyan garu hasn't seen the film yet. Okay, so cousins. Bunny saw the film. Bunny saw the film. He's like very excited. He's like చాలా బాగా చేశారా, వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నువ్వు అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయింది సినిమా అని చెప్పంటే లైక్ నేను అసలు హిట్ అవుతుందని కూడా అనుకోలేదు. ఐ థాట్ ఇట్ విల్ బి అ గుడ్ ఫిల్మ్. దట్ వాజ్ మై బేసిక్ అనుకున్నాను. బట్ హీ వాజ్ లైక్ వెళ్ళలేదు, చాలా బాగుంది, చాలా బాగా చేసావు అండ్ టోటల్ క్రెడిట్ టు యూ అండ్ హరీష్ అన్న అని చెప్పి లైక్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అన్న. చరణ్ కుడెంట్ సీ ఇట్ బికాస్ ఈస్ రియలీ బిజీ విత్ బ్రూస్ లీ షూటింగ్. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు చూస్తాను అని చెప్పి అనుకుంటున్నాను. సో let's hope for the best. Okay. So what is the best thing about Harish garu with the spontaneity andi. He catches ante ఇప్పుడు for a fact అలాగా ఫిష్ వెంకట్ గారిది హౌ బ్రో ఇట్స్ ఓకే బ్రో అని చెప్పి ఉంటుంది. సో నేను తను ఎలాగంటే మాట్లాడుకున్నప్పుడు జనరల్గా గుడ్ మార్నింగ్ డూడ్ అంటాను. ఫస్ట్లో గుడ్ మార్నింగ్ డూడ్ అంటే డూడ్ వాజ్ ఎందుకు మాకు సెట్ అవ్వాలి. గుడ్ మార్నింగ్ బ్రో అని చెప్పాను. తను కూడా బ్రో గుడ్ మార్నింగ్ అంటాడు. సో అది చూసి హరీష్ అన్న లైక్ ఇదేదో బాగుంది, నేను సినిమాలో వాడతాను అని చెప్పేసి తను వెంటనే పట్టేశాడు. ఓ అంటే మీరు క్యాజువల్ గా బయట బట్ ఇంగ్లీష్ అనేది ఉన్నింది. దిస్ బ్రో యాక్చువల్లీ యాడెడ్ బికాస్ ఆఫ్ మేము పిలుచుకున్న తర్వాత తను యాడ్ చేశాడు. ఓకే, అంటే క్యాజువల్ గా షూటింగ్ టైం లో మీరు హాయ్ హాయ్ అని చెప్పుకున్నప్పుడు అది విని చూసి దట్ బ్రో హాయ్ బ్రో హౌ ఆర్ యు బ్రో వాట్ ఇస్ దిస్ బ్రో దిస్ ఇస్ క్రేజీ బ్రో అని చెప్పేసి సో అవన్నీ తను యాడ్ చేసినాయి. బట్ ఇంగ్లీష్ ట్రాక్ అనేది మటుకు ఫస్ట్ నుంచి ఫిష్ వెంకట్ గారిది ఉంది. సో ఇట్ వాజ్ ఆ స్పాంటనిటీ ఉంది హరీష్ అన్లో. అండ్ దెన్ డైలాగ్స్ విషయంలో అయితే హీ టుక్ ప్రాపర్ కేర్. ఎందుకంటే నాది ఐమ్ జస్ట్ 2 films, దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్. సో నేను ఓవర్గా చెప్పకూడదు, అలా అని చెప్పి తక్కువ చెప్పకూడదు. ఇట్స్ అ రైట్ బ్యాలెన్స్ ఆఫ్ మై పంచ్ డైలాగ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మై పర్ఫార్మెన్స్ వైజ్ కామెడీ టైమింగ్ కానివ్వండి, లెట్ ఇట్ బి సెంటిమెంటల్ టైమింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హీ టు ఎమోషనల్ ఇది హీ టుక్ ప్రాపర్ కేర్. అంటే హీ సా వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ, హీ టుక్ దట్ ఫ్రమ్ మీ. ఓకే, సో ఇప్పటివరకు నేను డైలాగ్స్ గురించి ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఆడియన్స్కి కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చేసి ఉంటుంది. ఒక డైలాగ్ ఇప్పుడు వినిపిస్తే ఎంత బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. సో అందుకే నేను మీకు చెప్తున్నాను, నా క్వశ్చన్ కాదు వాళ్ళ కోసం అడుగుతున్నా. మీకు ఎలా చెప్పారండి? అంటే తెలిసిపోతుంటాయి అలా ఆడియన్స్, అలా సిగ్నల్స్ వస్తాయి కదా మీకు. సో యా, ఇది అందరికి తెలిసిన డైలాగే, బట్ స్టిల్ దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని గబ్బర్ సింగ్ సినిమా చూసావని అడగకూడదు, ఎన్నిసార్లు చూసావని అడగాలి. థ్యాంక్ యూ.
అండ్ అనదర్ థింగ్, ఈ మూవీ అయిపోయిన తర్వాత రిలీజ్ తర్వాత ఇప్పటి వరకు ఆయన వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నిట్లలో బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ ఎవరిచ్చారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ కూడా కాదు, మై మదర్. షీ వాస్ లైక్ గోవా గోరింక సాంగ్ చూసిన తర్వాత షీ వాస్ లైక్ బాగానే చేసావు, మా అన్నయ్య అంత గొప్పగా చేయలేదులే కానీ బాగా చేసావు అంటాను. నేను మీ అన్నయ్యతో కంపారిజన్ చాలమ్మా. నేను ఫస్ట్ మూవీ నుంచి ఇదే చెప్తున్నా, నాకు ఫస్ట్ మూవీ అప్పుడు కూడా బాగా చేసావు, బట్ మీ అన్నయ్యతో ఎందుకు నాకు పోలుస్తావు? డెఫినెట్లీ నేను ఆయన చేసిన దాంట్లో 0.00001% చేసినా చాలు నాకు అని చెప్పి అంటే అండ్ మీరు ఏదో పాట కూడా పాడినట్టున్నారు మూవీలో. లేదండి, అంటే చిన్నది ఏదో సీత గురించి, తన సతాయిస్తూ పాడింది సింగర్స్. సీతతో ఈజీ కాదు, సింగర్స్ పాడారండి. ఓ ఓకే. నేను పాడానంటే ఇంకా అందరూ డెఫినెట్లీ మీకు ఇప్పుడు 108 రెడీగా ఉందంటే నేను పాడతాను. అవునా? అది వై డోంట్ వి జస్ట్ గివ్ ఇట్ ట్రై? షూర్, బికాజ్ 108 ఫోన్ చేస్తే ఫస్ట్ నేను వెళ్తాను, తర్వాత మీరు కూడా ఓ వెళ్తారు. అయితే ఆల్రెడీ కాల్ చేస్తారంట, నో ప్రాబ్లం. సో మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఎందుకంటే అంతమంది చంపడం చాలా బాగా చూస్తున్నారు ప్రోగ్రామ్. HM2 ఇప్పుడు ఏదో సెకండ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ లో గోయింగ్ ఆన్. సో అంత బాగా మంచిగా టీఆర్పీస్ వచ్చే ఛానల్ కి ఎందుకు అప్పుడే మరి? అస్సలు కాదండి, మా వ్యూవర్స్ అందరు చాలా మంచి వాళ్ళు అన్నమాట. చాలా మంచి వాళ్ళు. అదే అందుకోసం వాళ్ళని కాపాడాలని చెప్పి పాట తెచ్చుకోలేదు. పర్లేదు, మేము చాలా స్ట్రాంగ్ పీపుల్, ఇప్పుడు మేము వినాల్సిందే. నేను స్ట్రాంగ్ కాదండి, చాలా వీక్ గా ఉంది ఇక్కడ. నేను ముందు పడిపోతాను ఫస్ట్, నేను కొలాప్స్ అయిపోతాను ఎందుకు వచ్చిందని. జస్ట్ ఒక లైన్ సీతతో ఈజీ కాదని పాప అంత బతిలాడారు కదా తను. అంటే నేను అంతగా పాడలేను, ఐ కాంట్ సింగ్ అట్ ఆల్. బేసిక్లీ నేను పాడానంటే బాత్రూమ్ సింగర్ లో కూడా బాత్రూమ్ లో రాళ్ళు ఇస్తున్న రోజులు నా మీదకి. సో అస్సలు ఐ కాంట్ సింగ్. నేను పాడితే అసలు చాలా బాగోదు. ఓకే ఓకే డన్. అండ్ గువ్వా గోరింక మూవీ సాంగ్ని రీమేక్ చేశారు కదా, సో రీమేక్ చేద్దాము అని మీకు యూనో తెలిసినప్పుడు వాట్ వాజ్ ఇన్ యువర్ మైండ్? ఐ వాజ్ రియలీ హ్యాపీ అండి, బికాజ్ ఇట్ ఇస్ మై ఫస్ట్ డ్యూయట్ ఇన్ మై కెరియర్ అండ్ డూయింగ్ దట్ టు చిరంజీవి గారు సాంగ్. ఇంకేం కావాలి నాకు? హ్యాపీనెస్ అండ్ ఐ వాజ్ రియలీ ఓవర్వెల్మ్డ్. I really wanted to make sure that I gave my best for that song. ఏదేమైనా కానీ ఆ సాంగ్ నేను బెస్ట్ ఇస్తే కానీ I couldn't sleep properly. So everyday rehearsal చేసుకొని నేను రెజీనా ఆల్మోస్ట్ లైక్ 12 దాకా డాన్స్ రిహార్సల్ చేసేవాళ్ళం బై ద టైమ్. అండ్ దెన్ 2:30 కల్లా we used to get up, we used to get ready, go to the location. 5 to 7 we used to shoot. లొకేషన్ మాకు 5 to 7 వరకే పర్మిషన్ ఉంటుంది అన్నమాట. సో 5 to 7 we used to shoot and we worked really hard for the song. ఎందుకంటే we had to give the best. ఆల్రెడీ ఆ సాంగ్ సూపర్ హిట్ సాంగ్, ఆ స్టాండర్డ్స్ ఎక్కడ తెంచకూడదు. చిరంజీవి గారు భానుప్రియ గారు ఒక లెవెల్లో చేశారు, సో ఆ లెవెల్ మేము మెయింటైన్ చేయాలి, దాన్ని ఎక్కడ తెంచకూడదు. అట్లీస్ట్ దట్ ఈస్ అవర్ మినిమమ్ ఇదన్నమాట. సో ఇట్ టుక్ us a lot of hard work for that song, that particular song. సో ఆ సాంగ్ వాచ్ చేసినంతసేపు అయితే పర్టికులర్లీ ప్రాబ్లీ ఐ పర్సనలీ ఆల్సో ఫెల్ట్ చిరంజీవి గారిని మళ్ళీ ఆ కాంబినేషన్ చూస్తున్నాను అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ ఆ సాంగ్ చెయ్యాలంటే సో మచ్ ఆఫ్ గట్స్ అండి, ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్ట్ అవ్వకూడదు, సో సచ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో ఆ టెన్షన్ ఎలా ఉంటుంది మీకు? టెన్షన్ లేదు, as I told you, I never felt tensed. I was really happy and happiness ఎక్కువ ఉంది more than tension, because one of my favorite songs, my first duet, Chiranjeevi garu hit song, What Else Do I Need, it's my time to prove, I have to give it my best. చిరంజీవి గారు ఆ సాంగ్ చూస్తే బాగా చేశారు అని చెప్పి అనుకుంటే చాలు. సో దట్ ఈస్ వాట్ వాజ్ వర్కింగ్ ఆన్ మై సైడ్, మోర్ దెన్ టెన్షన్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే. సో అసలు ఈ సాంగ్ పర్ఫామ్ చేయబోయే ముందు, ప్రాక్టీస్ చేయబోతుంది, అసలు ఆ సాంగ్ ఎన్నిసార్లు చూసి ఉంటారు? హరీష్ అన్న మేడ్ షూర్ దట్ నేను రెజీనా saw the song for almost like let's say 5 to 6 times a day. 5 to 6 times a day? Yeah, basically because మాకు ఆ గ్రేస్ పట్టుకోవాలి, టైమింగ్ పట్టుకోవాలి, the chemistry should not go. At the same time we should have that visual beauty. Yeah. So అవన్నీ he made sure that we worked really hard for that particular song. Okay. మొత్తం ఎన్ని డేస్ రిహార్సల్ చేశారండి ఇప్పుడు ఆ సాంగ్? We shot the song for 3.5 days. So every day we had a rehearsal. అంటే next day మేము షూట్ చేయబోతున్నాం, we had a rehearsal in the night. ఓకే. సో మీ జడ్జ్మెంట్ ఎలా ఉంది ఇప్పుడు సాంగ్ చూసుకున్న తర్వాత? Probably from my side I would say 40% I've reached, another 60% I could have done much better. Okay.
సో ఆడియన్స్ ఏమని చెప్పారు అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏమైనా చెప్పారు? దే వర్ రియలీ హ్యాపీ దట్ ఆ సాంగ్ పాట చేయలేదని చెప్పి కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. సో ఒకవేళ పాట చేస్తుంటే డెఫినెట్గా ఈ పార్టీకి ఫోన్ కాల్స్ వచ్చిండే, ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ ద హాస్పిటల్, బ్లాక్ ఐస్ తోటి ఉండేవాడిని. ఫ్యూచర్ కూడా చెప్పేస్తున్నారు తేడా. సో ఒక చిన్న తేడా ఉంటే డెఫినెట్గా అదే ఉండేవాడిని, ఈ పార్టీ స్ట్రక్చర్లో వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తూ ఉండేవాడిని. ఓ మై గాడ్, అవ్వలేదు హ్యాపీ. అండ్ అది మీకు ఎప్పుడైనా ఇంతకుముందు అలా కోరిక ఏమైనా ఉంటుందా? లైక్ యూనో ఐ విష్ చిరంజీవి గారిది కానీ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ నాకు రీమేక్ చేసే ఛాన్స్ వస్తే బాగుంటుంది. సాంగ్స్ ఐ థాట్ చిరంజీవి గారి చాలా సాంగ్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు రీమేక్ అని కాదు, నాకు ఆ సాంగ్స్ అంత ఇష్టం, ఆ సాంగ్స్ని ఎలాగైనా పర్ఫామ్ చేయాలని చెప్పేసి ఎక్కువ ఉన్నింది. బట్ ఐ నెవర్ థాట్ మూవీస్లో రీమేక్ చేయగలుగుతానా లేదని చెప్పి ఎప్పుడు థాట్ రాలా, బికాస్ ఇట్ ఇస్ ఆల్వేస్ ద డైరెక్టర్స్ కాల్. ఐ వుడ్ నెవర్ సే నాకు ఈ సాంగ్ కావాలి, నాకు ఇది పెట్టండి. నేను ఎప్పుడు ఆర్డర్ చేయలేదు, రిక్వెస్ట్ కూడా చేయలేదు. ఐ ఆల్వేస్ గో విత్ ద డైరెక్టర్, బికాస్ డైరెక్టర్స్ కంఫర్ట్ లెవెల్ ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారం వెళ్తూ ఉంటారు. ఓకే, ఎన్నిసార్లు చూసిన సాంగ్ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఏ సాంగ్ అనుకుని ఉంటారండి మీరు, అంటే ఈ సాంగ్ మీద పర్ఫామ్ చేయకముందు ఎప్పుడైనా లైఫ్లో ఒకసారి జస్ట్ వాంట్ టు పర్ఫామ్ వాళ్ళ సాంగ్స్ మీద? చిరంజీవి గారి సాంగ్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇస్ కొండవీటి దొంగలో చమక్ చమక్, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ చూడాలని ఉందిలో రామ్మ చిలకమ్మ. సో నాకు రెండు సాంగ్స్ నాకు బాగా ఇష్టం అనమాట. సో ఇఫ్ ఇట్ ఆల్ అగైన్ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్, ఇఫ్ ద డైరెక్టర్స్ లైక్ ఇట్, వాళ్ళకి నచ్చి కథలో భాగంగా బాగుంటుంది ఈ సాంగ్, ఇఫ్ ఇట్ ఆల్ దే వాంట్ టు డూ ఇట్, దే విల్ డూ ఇట్. ఓకే, ఆసమ్. సో మీరైతే ఫస్ట్ చెప్పేసారు లైక్ కోరిక ఉంది, లైక్ ఐ వాంట్ టు డూ ఆన్ దిస్. కోరిక ఉంటుందండి, బట్ కథలో భాగంగా ఉండాలి కదా, ఊరికనే అది ఫిట్ చేయాలని చెప్పేసి ఒక సీక్వెన్స్ పెడితే కరెక్ట్ కాదు కదా. యా, కరెక్ట్. అండ్ త్రూ అవుట్ దిస్ ఈ మూవీ ఒక్కసారి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని ఒకసారి ఆలోచించుకుంటే ఇమీడియట్గా మీకు గుర్తొచ్చే ఏదైనా సీన్ కానీ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా? నాకు సీన్ అంటే నాకు సీతతో వీసీ కాదు బాగా గుర్తొస్తుంది, గువా గోరింక. ఫస్ట్ గువా గోరింక, దెన్ సీతతో వీసీ కాదు ఆ సీక్వెన్స్. దట్ వాస్ ద ఫస్ట్ షెడ్యూల్ అనమాట, ఆ వైట్ కుర్తా సీక్వెన్స్ మొత్తం. ఓకే. అండ్ దెన్ నాకు ఫస్ట్ హాఫ్లో నాకు బ్రహ్మానంద్ గారితో సీన్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఓకే, త్రూ అవుట్. ఆశం. అండ్ మీలో మీరు డిఫరెన్స్ ఏమి యూ రియలైజ్ లైక్ ఫస్ట్ రే దగ్గర నుంచి ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వరకు, సో వాట్ డిడ్ యూ ఫెల్ట్? I felt I've done good job, but I need to do a much better job to actually to improve. I have a lot of scope for improvement. ఎందుకంటే ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, then I'll stop growing. So I have a lot more to do అన్నమాట. అవునా? మాకు ఆల్రెడీ పర్ఫెక్ట్గా అనిపిస్తున్నారు. అయ్యో, నేను కరెక్ట్గా చెప్పండి, ఐఎమ్ జస్ట్ 35 పాస్ అనమాట, జస్ట్ పాస్ అయింది అనమాట. ఇంకా ఫర్ మీ టు ఇంప్రూవ్, ఫర్ మీ టు గెట్ పీపుల్స్ బ్లెస్సింగ్స్ అండ్ దేర్ లవ్, ఐ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్ ఫర్ ఇట్. ఓకే. అసలు యూజువల్గా సాయి ధరమ్ తేజ గారి చాయిస్ ఎక్కువగా ఎటు సైడ్ ఉంటుంటుంది, ఏ జోనర్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? ఎనీ ఫిల్మ్ దట్ ఇస్ గాట్ ఎంటర్టైన్మెంట్ అండి, అంటే బేసిక్లీ ఐ లైక్ ఎంటర్టైనింగ్ మూవీస్. అంతేగాని నాకు కొద్దిగా ఎమోషనల్ మూవీస్ అన్న ఏమైనా ఉన్నా కానీ ఐ కాంట్ సిట్ త్రూ ద హోల్ ఫిల్మ్, బట్ ఐల్ వాంట్ టు ఎంటర్టైన్ పీపుల్. That's my main focus. I would love to do that. And something like comedy ఎక్కువ, లేకపోతే something comedy గానే ఉంది, comedy, action thrillers or any genre of films, I don't mind doing it as long as there's entertainment. Okay. Except for horror మటుకు I can't. అదొక్క జోన్ టచ్ చేయదలుచుకోలేదు. వాచ్ చేయడానికి ఇష్టపడతారా? ఎమ్మటే బాబోయ్, I rather jump and die, but I don't want horror films and singing. Two things I can't. ఓకే. సాయి ధరమ్ తేజ గారి గురించి ఒక కొత్త విషయం తెలుసుకున్నాం ఈరోజు. హారర్ ఫిల్మ్స్ అంటే భయం, హారర్ ఫిల్మ్స్ చూడను పాడను, ఈ రెండు విషయాలు ముందుగానే నాకు చెప్పేస్తున్నారు. మళ్ళీ అక్కడ పాడమని అడుగుతానా అనేసి. పాడమని అడగడం కాదండి, మళ్ళీ వాళ్ళు పాడిన తర్వాత ఎవరు చనిపోతే మళ్ళీ వాళ్ళు దేని మీద వస్తారని చెప్పి నా భయం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ త్యాగం. మూవీ స్టోరీ వినగానే ఫస్ట్ జడ్జ్మెంట్ అసలు ఏముంటుంది మీకు? బేసిక్లీ ఎంటర్టైనింగ్గా ఉంటుందా లేదని చెప్పి ఆలోచిస్తాను. సో ఫస్ట్ గట్ ఫీలింగ్ ఏవైతే వస్తుందో ఐ గో బై దట్ అండి. వెదర్ నేను త్రూ అవుట్ ద నరేషన్ ఎంజాయ్ చేశానా, ఆర్ లేదంటే కొద్దిగా ఎక్కడైనా వర్క్ చేయాలా అని చెప్పేసి ఆలోచన ఉంటుంది, ఐ గో బై దట్. ఇఫ్ అట్ ఆల్ ఐ ఫీల్ దట్ ఇక్కడ ఈ సినిమా నేను చెయ్యాలి, మిస్ అవ్వకూడదు అంటే డెఫినెట్లీ మటుకు ఐ జస్ట్ గో విత్ ఇట్. ఓకే. సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ మొత్తం వింటున్నప్పుడు ఏ టైంలో మీరు ఫిక్స్ అయ్యారు లైక్ ఎస్ ఐ వాంట్ టు డూ దిస్ అనేసి? స్టార్టింగ్. What?
ఇంట్రొడక్షన్ విన్న తర్వాత ఎవరైనా చేయకుండా ఉంటారు చెప్పండి. సో హరీష్ అన్న కథ స్టార్ట్ చేసినప్పుడు ఈ టోల్ మీ అమ్మాయి కథలో భాగంగా ఒక క్యారెక్టర్గానే ఉంటుంది అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత ఇంకా వెంటనే నాకు ఆ తమ్ముడు ఇదంతా చెప్పేసరికి ఇంకా లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్, దేర్ ఇస్ నో వే ఐమ్ గోయింగ్ టు మిస్ దిస్ మూవీ. ఓకే, సో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి త్రూ అవుట్ దిస్ మూవీలో అసలు తెలుసుకోవాలని ఉంది నాకు. మీ క్యారెక్టర్ కాకుండా నాకు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒకటి అండ్ ఫిష్ వెంకట్ గారు రెండు నాకు ఫస్ట్లో చెప్పిన వెంటనే ఇలాగా ఇంగ్లీష్లో మాట్లాడతారు తేజు, అది ఏమంటే లైక్ ఫిష్ వెంకట్ ఇంగ్లీషు ఓ సూపర్ అసలు క్రేజీ ఉంటుంది అసలు అని చెప్పేసి చెప్పాను. లైక్ దోస్ టూ క్యారెక్టర్స్ ఐ రియల్లీ వాంటెడ్ టు సీ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ ఆన్ స్క్రీన్. స్పీచ్లెస్, ఇంకా దాన్ని పొగిడి కూడా అయిపోయింది, పొగడతలు కూడా అయిపోయాయి నా దగ్గర. థ్యాంక్స్ అండి, నాకు చాలా ఇబ్బంది పడతాను ఇందాక నుంచి. ఎందుకు? నాకు బేసిక్లీ టేకింగ్ కాంప్లిమెంట్స్ నాకు కొద్దిగా కష్టమే. థ్యాంక్స్. ఎనీవే నా దగ్గర పొగడతలు అయిపోయాయండి, ఇంకా కష్టం లేదు. థ్యాంక్ యూ. అండ్ సింప్లీ పర్ఫెక్ట్ అండ్ ఆసమ్. సో అండ్ యా, మొత్తం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కోసం ఎక్కడెక్కడ ట్రావెలింగ్ చేశారు, షూటింగ్ లొకేషన్స్ అండ్ ఆల్? మేము ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపెన్స్ ఇన్ ద యూఎస్ అండి. సో మొత్తం న్యూయార్క్, న్యూ జెర్సీ అక్కడంతా వి టుక్ ప్రాపర్ పర్మిషన్స్ అండి, షార్ట్ అండ్ న్యూయార్క్, న్యూ జెర్సీ. దాని తర్వాత గోవా గోరింగా సాంగ్ ఒకటి గ్రాండ్ క్యానియన్లో వి షార్ట్ అండి. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ దట్ వి స్కై వాక్ కానివ్వండి, డెప్త్స్ కానివ్వండి. చాలా మంది మా ఫ్రెండ్స్ సీజీ అంటారు, సీజీ అంటారు నాయన కష్టపడి చేసేవారు అక్కడ ఎండలు, అసలు ఎండ ఇది అని చెప్పంటే ఓ అవునా సారీ ఇలా తప్పిపోయిందంటే తప్పు అవసరం లేదు కానీ. సో ఇట్ వాస్ వెరీ పిక్చరిస్క్ అండ్ అంత బాగుండింది అనమాట. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ దట్ షాట్. సో యూఎస్లో షూట్ చేసినప్పుడు మీ ఏదైనా మెమరబుల్ సిచ్యువేషన్ అదే? నాకు గోవా గోరింగా సాంగ్ త్రూఅవుట్ ఇస్ వెరీ మెమరబుల్ అండి, బికాజ్ the kind of hard work that we put in and also I was really enjoying it దాని తగ్గట్టు. అండ్ దెన్ మెమరబుల్ అంటే బేసిక్లీ న్యూయార్క్లో షూట్ చేస్తున్నప్పుడు ఎవ్రీడే హరీష్ అన్న బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు ఎవ్రీడే హరీష్ అన్న బ్రహ్మానందం గారు షూట్ స్టార్ట్ చేసాం. వీ షుడ్ స్టార్ట్ ఆఫ్ ఎర్లీ, ఒక 8 కల్లా వీ షుడ్ స్టార్ట్ ఆఫ్ 10-10:30 బ్రహ్మానందం గారు జాయిన్ అయ్యేవారు. ఆయన జాయిన్ అయినప్పటి నుంచి మాకు షూటింగ్ చేసినట్టు ఉండేది కాదు. నవ్వి నేనైతే అసలు పిచ్చగా ఎంజాయ్ చేసిన అసలు షూట్ టైంలో. సో బ్రహ్మానందం గారితో అది. అండ్ దెన్ ఇంకో ఎక్కడబ్బా నాకు గుర్తురాట్లే కానీ వన్ మోర్ థింగ్ అది రియలీ వెరీ మెమరబుల్ ఫర్ మీ. ఓకే, బ్రహ్మానందం గారితో అసలు స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం దట్ ఐమ్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారితో చేయడం నాకు ఒక ఇట్స్ లైక్ అ బూన్ అండి, ఎందుకంటే సచ్ అ సీనియర్ యాక్టర్, హిస్ డన్ ఆల్మోస్ట్ లైక్ 1000 ఫిల్మ్స్ మోర్ దెన్ దట్ అండ్ సో మెనీ క్యారెక్టర్స్ వచ్చాను. ఆయన నాలెడ్జ్ ఎలా ఉంటుందో తెలియదు, అసలు ఎంత బాగుంటుందో తెలియదు. అండ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన డైలాగ్స్ చెప్పినప్పుడు కానీ నేను అక్కడే నవ్వేసేవాడిని సగం సేపు. రే నువ్వు నీ వల్ల నాకు ఇంకో టేక్ పడుతుందిరా అంటే సారీ సార్ క్షమించండి నన్ను. నేనైతే చాలా స్ట్రాంగ్గా అలా వినవేసేవాడిని. ఆయన అని చెప్తే తలదించుకోవడం. సో అండ్ ఐ హ్యాడ్ అ వెరీ స్పెషల్ బాండింగ్ విత్ బ్రహ్మానందం గారు అండి. సో సిన్స్ మై చైల్డ్హుడ్ అండ్ సో ఇట్ వాస్ ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరు అనమాట. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. Awesome. So finally థర్డ్ మూవీకి తనతో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది మీకు. అండ్ త్రూ అవుట్ దిస్ మూవీ జర్నీ వాట్ వాజ్ లైక్ బాగా మెమరబుల్ ఇన్సిడెంట్ అదే దాని అంటే మేము స్క్రీన్లో చూసింది కాకుండా ఏదైనా సిచ్యువేషన్ జరగడం? యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్లో మేము నా ఫస్ట్ డే షూట్ అయిపోయింది. సెకండ్ డే షూట్ మేము ఎయిర్పోర్ట్లో షూట్ చేస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్లో షూట్ చేస్తూ ఉంటే అప్పటికి మా అమ్మమ్మ మా మదర్ వచ్చారు, రకుల్కి ఏమో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా మదర్ మా అమ్మమ్మ కూడా వెళ్ళిపోయారు. మా మదర్ మా అమ్మమ్మ ఉన్నారు. దెన్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి సార్ మీకోసం ఎవరో వస్తున్నారండి అన్న. నా కోసం ఎవరు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటని చెప్పంటే మా మమ్మీని మా అమ్మమ్మ నవ్వుతూ ఉన్నారు, అలా చూస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళు నవ్వుతున్నారు ఏంటబ్బా అని చెప్పి అనుకుంటే అది చూస్తే చిరంజీవి గారు వచ్చారనమాట. ఐ వాజ్ లైక్ ఓరే నాయనో ఈయన వచ్చారు ఏంట్రా బాబు, ఇప్పుడు నేను ఆయన ముందర యాక్ట్ చేయాలా అని చెప్పేసి నేను ఫస్ట్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది.
అండ్ హరీష్ అన్న కూడా చూసిన వెంటనే హరీష్ అన్న లైక్ సార్ మీరు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు యాక్షన్ కట్ చెప్పారు. నేను అనుకున్న అమ్మ సత్యాన్ కూడా ఇప్పుడు అసలు ఆయన వచ్చి చూస్తున్నారంటే చిన్న టెన్షన్. అంటే నాట్ దట్ ఆయన ఏదో చెప్తారం కదా, అంటే ఆయన ముందర నేను యాక్ట్ చేయాలంటే నాకు కొద్దిగా ఇదనమాట. సో ద మూమెంట్ ఈ వాజ్ లైక్ యాక్షన్ కట్, బట్ ఆ టైంకి ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్, యాక్షన్ కట్ చెప్తారు అదేం చెప్పేసి. సో దట్ వాస్ రియలీ మెమరబుల్ అండి. ఆయన ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్లో నేను చేయడం అండ్ రియలీ హ్యాపీ. దట్ వాస్ వన్ మెమరబుల్ మూమెంట్. ఓకే, సో అప్పుడు ఆ టైంలో చిరంజీవి గారు ఏమని మాట్లాడారు, ఏమని చెప్పారు? లేదు అప్పుడు వైల్ నథింగ్ మచ్ యాక్చువల్లీ. అప్పటికి హడావుడి ఎక్కువ, జనాలు ఎక్కువ మంది వచ్చారు. సో ఇట్స్ లైక్ ఆల్ ద బెస్ట్, డూ వెల్ అని చెప్పేసి ఆయన వచ్చేసారా? సో ఫైనల్లీ ఇప్పటిదాకా వినాయక నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసి వచ్చారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఆడియన్స్కి? హెచ్ఎఫ్టీవీ ప్రేక్షకులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఎంతో కష్టపడి మేము ఎంతో ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మీకు ఇవ్వాలనుకున్నాం, అది ఇచ్చామని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్ దాన్ని పైరసీదారు దాన్ని చంపేయకండి, మీరు పైరసీని చంపాలి. అండ్ యూ హ్యావ్ టు గివ్ అస్ మోర్ సపోర్ట్ సో దట్ మేము మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్, మంచి క్వాలిటీ మూవీస్ మీకు ఇవ్వాలనుకుంటున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ ఏంటంటే మాకు మీ సినిమా థియేటర్కి వెళ్ళి మా సినిమా చూడండి. డెఫినెట్గా మీరు పెట్టిన 100 రూపీస్ కానివ్వండి, 70 రూపాయలు కానివ్వండి, 150 రూపాయలు కానివ్వండి, 200 రూపాయలు కానివ్వండి, డెఫినెట్లీ ఇట్ బి పైసా వసూలు ఎంటర్టైనర్. మీకు ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. సో ప్లీజ్ మాకు ఆపర్చునిటీ ఇచ్చి మీరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు జరుపుకున్న నిమజ్జనం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిమజ్జనం గురించి అయితే ఐ రియలీ ఎంజాయ్డ్ అండి. చాలా ఏళ్ళ తర్వాత నేను వెళ్ళి అండ్ అంతమంది జనాలతోటి నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకొని, వాళ్ళ లవ్ తీసుకొని, అండ్ అలాగే గణేష్ వారికి సాగనంపుతూ ఇట్ వాజ్ ఫీలింగ్ రియలీ గుడ్ అండ్ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అండి. బ్రాట్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫర్ మీ. అండ్ ఒకటే కుదరలేదండి, డ్యాన్స్ ఒకటి కుదరలేదు నాకు అక్కడ జనాలతోటి. బట్ అదర్ దెన్ దట్ ఐ లవ్ ద ప్లేస్, లవ్ ద ఇదండి అంబియన్స్ అండ్ ఆల్. ఆసమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతోటి పంచుకున్నందుకు, మెమరీస్ అండ్ ఆల్, నిమజ్జనం ఓల్డ్ మెమరీస్ అండ్ ఆల్ మళ్ళీ గుర్తు చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. అండ్ చూసారు కదండి మన సాయి ధరమ్ తేజ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ ప్లీజ్ యాజ్ తను చెప్పినట్టే సే నో టు పైరసీ. మన కోసం, మన ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నారండి. సో యాజ్ ఐ సెడ్ తను వసూలు అవుతాయి అన్నారు, అన్నీ చెప్పారు, బట్ ప్రూఫ్ కూడా అయిపోయింది ఆల్రెడీ, అది పైసా వసూలు పక్కా అనేసి. ప్లీజ్ గో అండ్ వాచ్ Subramaniam for Sale only in theaters. And this is your Neha Chaudhary signing off. Keep watching, keep smiling. Bye-bye.